మీ పేరు మీకు తారక మంత్రం. దేంతోనైనా సరే ట్యాగ్ చేసేసుకోండి. మనీతో చేసుకుంటారా, హెల్త్తో చేసుకుంటారా, అరెల్స్ ఇంకేదైనా చేసుకుంటారా? మన ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య గొడవలు లేకుండా ఉండాలి. మనకి బోలెడన్ని క్రిస్టల్స్ ఉన్నాయండి. సో అలాంటి వాటిలో రోజ్ క్వార్ట్జ్ అనేది బాగుంటుంది. రోజ్ క్వార్ట్జ్లో చాలా పవర్ఫుల్గా ఉండేది ఎగ్ షేప్లో ఉండేటటువంటి రోజ్ క్వార్ట్జ్. దాని తర్వాత పవర్ఫుల్గా ఉండేది రౌండ్గా ఉండే బాల్ అండి. ఎంత లేత కలర్ ఉంటే అది అంత. ఏం లేదండి, మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారు, మీకు నచ్చిన టైముల్లో ఆ క్రిస్టల్ని అరచేతిలో పెట్టుకొని మీరందరూ హ్యాపీగా ఉన్నట్లు విజువలైజ్ చేసుకోండి. మళ్ళీ ఒక చోట పెట్టేసేయండి. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, రోజ్ క్వార్ట్జ్ అనేది ఇంట్లోకి వస్తూనే కొంత హార్మోనీని తెచ్చేస్తుంది. ఇదొక చిన్న టిప్ అండి. ఎందుకంటే దీనికి మీ డేట్ ఆఫ్ బర్త్లు చూడాల్సిన అవసరం ఉండదు, లెక్కలు వేసేయాల్సిన అవసరం ఉండదు, దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. బట్ రోజ్ క్వార్ట్జ్ని వాడుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది.